ఈ రైనీ సీజన్లో ఇలాంటి స్నాక్స్ అనేవి చాలా బాగుంటాయి కదా. సో టుడేస్ రెసిపీ ఆలూ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెము వాము చేత్తో నలిపి వేసుకోవాలి. తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత, కొంచెం చిటికెడు పసుపు అండ్ అలాగే కారం మీ స్పైసీకి సరిపోయినట్టుగా వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. గట్టిగా ఉంటే పిండి అనేది ఎక్కువగా పడుతుంది, లూజ్గా ఉంటే పిండి అనేది సరిగ్గా పట్టదనమాట. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ని కూడా పిండిలో డిప్ చేసుకుంటూ ఒకదాని తర్వాతకి ఒకటి ఇట్లా వేడి ఆయిల్లోనే వేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్టీ ఆలూ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో వచ్చేసి ఇంకా ఈటింగ్ సోడా అంటారు కదా, అది కూడా వేసుకున్నట్లయితే ఇంకా పొంగుతాయి. బట్ నేనైతే యూజ్ చేయట్లేదు. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ టైం ఇలాంటి స్నాక్స్ కనుక చేసుకొని తిన్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది. బయట కాకుండా ఇంట్లోనే మంచిగా హెల్తీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.